మనలో ప్రతి ఒక్కరం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు వేస్తాం. అలా ఓట్లు వేయడం వల్ల ఎమ్మెల్యే, సీఎం, ఎంపీ, పిఎంలు ఎన్నికవుతారు. కానీ మనం కేవలం ఎమ్మెల్యేకి, ఎంపీకి మాత్రమే ఓటు వేస్తాం. సీఎంలకి, పిఎంలకి డైరెక్ట్ గా ఓటు వేయలేము. మరి సీఎం, పిఎం ఎలా ఎన్నుకోబడతారు? ఎమ్మెల్యే, ఎంపీల యొక్క పని ఏంటి? ప్రతి ఎమ్మెల్యేకి సంవత్సరానికి 2 కోట్ల రూపాయలను ప్రజలకు ఖర్చు చేయమని స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ డబ్బుని ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎమ్మెల్యే అంటే ఎవరు? ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని జిల్లాల కింద విడగొట్టారు. మన ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలు, తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. మళ్ళీ ఈ జిల్లాలను నియోజకవర్గాలుగా విడగొడతారు. ఇలా విడగొట్టడం వల్ల ప్రజలను పాలించడానికి ప్రభుత్వానికి ఈజీగా మారుతుంది. మన ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ప్రజల ద్వారా ఎన్నికవుతారు. ఈ 175 నియోజకవర్గాల్లో 29 నియోజకవర్గాలను ఎస్సీ కాస్ట్ వాళ్ళకు రిజర్వ్ చేశారు. అంటే ఎస్సీ కాస్ట్ ఉన్న ఏ వ్యక్తి అయినా ఈ 29 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు. మళ్ళీ 7 నియోజకవర్గాలను ఎస్సీ కాస్ట్ వాళ్ళకు రిజర్వ్ చేశారు. అంటే ఎస్టీ కాస్ట్ ఉన్న ఏ వ్యక్తి అయినా ఈ 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చు. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే 119 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేయవచ్చు. ఎలక్షన్స్ లో గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేగా ఎన్నికవుతారు. ఓడిపోయిన వాళ్ళు నెక్స్ట్ 5 సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సిందే. ఎమ్మెల్యేల యొక్క పని ఏంటి? ముందు మనం ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పుకున్నాం. ఎమ్మెల్యేల పని తమ నియోజకవర్గంలో ఉన్న ప్రజల యొక్క కనీస అవసరాలైన రోడ్లు, నీరు, విద్యుత్, స్కూళ్ళు లాంటి సమస్యల గురించి తెలుసుకొని రాష్ట్ర శాసనసభ అదే అసెంబ్లీలో ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి, స్పీకర్ కి తెలిసే విధంగా మాట్లాడాలి. ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి డబ్బులను మంజూరు చేయించుకొని తమ ప్రజల నియోజకవర్గం యొక్క సమస్యలను తీర్చవలసిన బాధ్యత ఎమ్మెల్యేది. ప్రతి ఎమ్మెల్యేకి ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తుంది. దాన్నే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ అంటారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎన్నికైన ఎమ్మెల్యేలకు దాదాపు 3 కోట్ల రూపాయలు ఇస్తారు. కొన్ని రాష్ట్రాల్లో 2 కోట్ల నుండి 5 కోట్ల వరకు కూడా ఇస్తారు. ఈ డబ్బుని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, త్రాగునీరు, చిన్న ప్రాజెక్టుల అభివృద్ధి పనుల కోసం ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ కేవలం 20% డబ్బును మాత్రమే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం కోసం ఖర్చు పెడుతున్నారు. మిగతా 80% డబ్బును ఎమ్మెల్యేలు తమ జోబులో దాచుకుంటున్నారు. మన దేశంలో దాదాపు 90% మంది ఎమ్మెల్యేలు ఇలానే ఉన్నారు. మిగతా 10% మంది ఎమ్మెల్యేలు నిజాయితీగా తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలకి జీతం ఎంత ఇస్తారు? తెలంగాణలో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి సుమారు 2 లక్షల నుండి 2,50,000 వరకు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి సుమారు 1,50,000 నుండి 2 లక్షల వరకు ఇస్తారు. ఇంకా ఎమ్మెల్యేలకు హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, ఫోన్ స్టాఫ్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, పెన్షన్ కూడా ఇస్తారు. సీఎం అంటే ఎవరు? సీఎం అంటే చీఫ్ మినిస్టర్. తెలుగులో ముఖ్యమంత్రి అంటారు. మనం ముఖ్యమంత్రికి డైరెక్ట్ గా ఓటు వేయలేము. ముఖ్యమంత్రి అవ్వాలి అనుకునే వ్యక్తి ఏదో ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి తీరాలి. ముఖ్యమంత్రిని ఎలా ఎన్నుకుంటారంటే ఉదాహరణకి పార్టీ ఏ, పార్టీ బి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 నియోజకవర్గాలు ఉన్నాయి. పార్టీ ఏ 100 ఎమ్మెల్యే సీట్లు, పార్టీ బి 75 ఎమ్మెల్యే సీట్లు గెలిచాయి. అయితే పార్టీ ఏ ఎక్కువ ఎమ్మెల్యే సీట్లను గెలిచింది. ఇప్పుడు పార్టీ ఏలో ఉన్న 100 మంది ఎమ్మెల్యేలు చర్చించుకొని ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేస్తారు. ఇక అప్పటి నుండి ఆ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల వరకు పరిపాలిస్తాడు. సేమ్ ఇలానే మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ముఖ్యమంత్రి ఏం చేస్తారు? ముఖ్యమంత్రి అనే వ్యక్తి రాష్ట్రానికి ఒక పెద్దలా ఉంటాడు. ఆ రాష్ట్రంలో ఉండే అధికారులు, మంత్రులు అందరూ ముఖ్యమంత్రి చెప్పినట్లే పనిచేస్తారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ పనులు జరుగుతున్నాయి, పథకాలు ఎలా అమలవుతున్నాయి అని పర్యవేక్షిస్తూ ఉంటాడు. రాష్ట్రంలో రోడ్లు, హాస్పిటల్స్, స్కూల్స్, రైతులు సమస్యలు, ఉద్యోగాలపై బడ్జెట్ ను కేటాయిస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి యొక్క ప్రధాన కర్తవ్యం ప్రజల అవసరాలను తెలుసుకొని ప్రభుత్వం ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేయడం. రాష్ట్రానికి అవసరమయ్యే సహాయం కోసం కేంద్రంతో చర్చించి డబ్బులను మంజూరు చేయించుకోవాలి. ఎమ్మెల్యే అనే వ్యక్తి తమ నియోజకవర్గం కోసం మాత్రమే పనిచేస్తాడు. కానీ సీఎం అనే వ్యక్తి తమ రాష్ట్రం కోసం పనిచేస్తాడు. ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి జీతం ఎంత ఇస్తారు? మన దేశంలో ఉన్న 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి జీతం ఒకేలా ఉండదు. ప్రతి రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసే ముఖ్యమంత్రికి నెలకు సుమారు 4 లక్షల నుండి 5 లక్షల వరకు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పనిచేసే ముఖ్యమంత్రికి నెలకి సుమారు 3 లక్షల నుండి
4 లక్షల వరకు ఇస్తారు. అలాగే సీఎంలకు జీతంతో పాటు ఫ్రీ క్యాంప్ ఆఫీస్, ఫ్రీ డ్రైవర్, సెక్యూరిటీ, ట్రావెల్, మెడికల్ అలవెన్స్, అలానే ముఖ్యమంత్రికి పదవి విరమణ తర్వాత పెన్షన్ కూడా ఇస్తారు. ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న వ్యక్తికి కనీసం 25 సంవత్సరాలు నిండి ఉండాలి. ఒకవేళ ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవకుండా డైరెక్ట్ గా సీఎం అయిపోతే ఆ వ్యక్తి సీఎం అయిన 6 నెలల్లోపు ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా గెలిచి తీరాలి. ఒకవేళ ఆ వ్యక్తి ఎమ్మెల్యేగా గాని ఎమ్మెల్సీగా గాని గెలవలేకపోతే ముఖ్యమంత్రి పదవిని కోల్పోతాడు.